హలో పిల్లలు, స్టోరీ టైం తెలుగు కిడ్స్కి స్వాగతం. ఇవాళ మనం మంచు గుడ్ల గూబ మరియు తప్పిపోయిన కుందేలు కథ విందామా? తెల్లటి మంచులో పూర్తిగా కప్పబడిన ఒక అందమైన అరణ్యం. చెట్ల కొమ్మలపై మంచు మెరిసిపోతోంది. చల్లని గాలి మృదుగా వీచుతోంది. ఆ అరణ్యంలో ఒక చిన్న గుహలో ఒక అమ్మ కుందేలు తన చిన్న పిల్ల కుందేలు జీవిస్తున్నాయి. చిన్న కుందేలు చాలా చురుకైనది. ఒక ఉదయం దూరంగా వెళ్ళొద్దు అని అమ్మ కుందేలు చిన్న కుందేలుకి చెప్పింది. కానీ చిన్న కుందేలు మంచులో ఆడుతూ ఎగిరి దూకుతూ ముందుకు వెళ్ళింది. అనుకోకుండా గాలి వేగంగా వీచడం ప్రారంభమైంది. మంచు తుఫాను మొదలైంది. చిన్న కుందేలు భయపడింది. అమ్మా అమ్మా అని అరిచింది. కానీ ఎక్కడా జవాబు లేదు. అరణ్యం నిశ్శబ్దంగా మారింది. చిన్న కుందేలు చలితో వణుకుతోంది. ఆమె చిన్న హృదయం వేగంగా కొట్టుకుంటోంది. నేనొంటరైపోయానా అని ఆలోచించింది. ఆమె కళ్ళల్లో నీళ్లు కమ్ముకున్నాయి. అప్పుడే ఒక పెద్ద తెల్లటి గుడ్లగూబ ఒక చెట్టుపై కొమ్మ నుంచి అన్ని గమనిస్తుంది. ఆమె నెమ్మదిగా దిగింది. ఎందుకు ఏడుస్తున్నావు చిన్నవాడా అని అడిగింది. నేను అమ్మని కనిపెట్టలేకపోతున్నాను అని కుందేలు ఏడుస్తూ చెప్పింది. గుడ్లగూబ తన పెద్ద రెక్కలను చాపి చిన్న కుందేలు కప్పేసింది. భయపడకు, నేను నీకు సహాయం చేస్తాను. ఆ మాటలు విన్న వెంటనే కుందేలు కొంచెం ధైర్యం వచ్చింది. గుడ్లగూబ ఆకాశంలోకి ఎగిరింది. పైనుంచి మొత్తం అరణ్యాన్ని పరిశీలించింది. మంచు తుఫాను తగ్గుతోంది. దూరంగా ఒక గుహ దగ్గర ఒక అమ్మ కుందేలు ఆందోళనగా చూస్తుంది. గుడ్లగూబ వెంటనే వెళ్లి చిన్న కుందేలుకు చెప్పింది. చిన్న కుందేలు ఆనందంతో పరిగెత్తింది. అమ్మ తన పిల్లను కౌగిలించుకుంది. నువ్వు సురక్షితంగా ఉన్నావు అని కన్నీళ్లు పెట్టుకుంది. అమ్మ కుందేలు గుడ్లగూబకి ధన్యవాదాలు చెప్పింది. గుడ్లగూబ నవ్వింది. ఎవరికైనా కష్టంలో ఉన్నప్పుడు సహాయం చేయడం మన కర్తవ్యం అని చెప్పి గుడ్లగూబ ఆకాశంలోకి ఎగిరిపోయింది. చిన్న కుందేలు ఆలోచించింది. నేను పెద్దవాడైనప్పుడు నేను కూడా ఇలా సహాయం చేస్తాను. ఇందులో నీతి ఏంటి పిల్లలు? దయ, ధైర్యం, విశ్వాసం ఇవి ఎప్పటికీ మనల్ని రక్షిస్తాయి. ఈ కథ మీకు నచ్చిందా? మళ్ళీ ఇంకో మంచి కథలో కలుద్దాం. అప్పుడు దాకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.